శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ సప్తపంచాశత్తమోధ్యాయ గజాసుర సంహారము. సనత్కుమారోవాచ శృణువ్యాస మహాప్రాజ్ఞా చరితం శిశిమౌళినః యథావది త్రిశూలేన దానవేంద్రం గజాసురం దానవే నిహతే దేవ్యా సమరే మహిషాసురే దేవానాం చ హితార్థాయ పురా దేవాః సుఖం యయుః తస్య పుత్రో మహావీరో మునీశ్వర గజాసురః పితుర్వదం హి సంస్మృత్య కృతం దేవ్యా సురార్ధనాత్ స తద్వైర మనుస్మృత్య తపోర్ధం గతవాన్ వనే సముద్దిశ్య విధిం ప్రీత్య తతాప పరమం తపః అవధ్యోహం భవిష్యామి స్త్రీ పుంసైః కామనిర్జితైః సంవిచార్యేతి మనసా భూత్తపోరతమానసః స తేపే హిమవద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టిః పాదాంగుష్టాశ్రితావనిః జటాభారః సవైరేజే ప్రళయార్క ఇవాంశుభిః మహిషాసురపుత్రోऽసౌ గజాసుర ఉదారధీః తస్య మూర్ధ్నః సముద్భూతః స ధూమోగ్ని స్తపోమయః తిర్యగూర్ధ్వమధోలోకాం స్థాపయన్ విశ్వగీరితః చుక్షుభుర్నద్యుదన్వంతశ్చాగ్నే మూర్ధ సముద్భవాత్ నిపేతుః స గ్రహాస్తార జజ్వలుశ్చ దిశో దశ తేన తప్తాః సురా సర్వే దివం త్యక్త్వా సవాసవాః బ్రహ్మలోకం యయుర్విజ్ఞాపయామాసుశ్చ చచాలభూః. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ వ్యాస, చంద్రశేఖరుని చరితమును మహాప్రేమతో వినుము. ఆయన త్రిశూలముతో గజాసురుని వధించిన వృత్తాంతమును చెప్పెదను. పూర్వము దేవతల హితమును గోరి దేవి యుద్ధములో మహిషాసురుని సంహరించగా దేవతలు సుఖమును పొందిరి. ఓ మహర్షి, వాని పుత్రుడు మహావీరుడు అగు గజాసురుడు దేవతలు కోరగా దేవి తన తండ్రిని సంహరించిన విషయమును స్మరించి ఆమెపై వైరమును బూని తపస్సును చేయుటకై వనమునకు వెళ్ళి బ్రహ్మను ఉద్దేశించి గొప్ప తపస్సును శ్రద్ధతో చేసెను. కామమునకు దాసులైన స్త్రీ పురుషులచే నేను వధింపబడరాదు అని మనస్సులో తలపోసి మనస్సును తపస్సుపై లగ్నము చేసెను. అతడు చేతులను పైకెత్తి నేల మీద కాలి బొటనవేలితో నిలబడి పైకి చూస్తూ హిమవత్పర్వతమునందలి లోయలో మిక్కిలి దారుణముగు తపస్సును చేసెను. మహిషాసురుని పుత్రుడు విశాలమగు హృదయము గలవాడునగు ఆ గజాసురుడు జటలతో ప్రళయకాల సూర్యుడు కిరణములతో వలె ప్రకాశించెను. వాని శిరస్సు నుండి పుట్టిన తపోమయమగు అగ్ని పొగతో గూడి భూమి యందు మాత్రమే గాక ఊర్ధ్వలోకములయందు మరియు అధోలోకములందు కూడా వ్యాపించెను. వాని శిరస్సు నుండి పుట్టిన ఆ అగ్నిచే నదులు సముద్రములు క్షోభను పొందినవి, గ్రహములు నక్షత్రములు నేలరాలినవి, 10 దిక్కులు మండినవి. దానిచే పీడించబడిన ఇంద్రాది దేవతలు అందరూ స్వర్గమును వీడి బ్రహ్మలోకమునకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. భూమి కంపించెను. దేవా ఊచుః విదే గజాసుర తపస్తప్త వయమధాకులాః న శక్నుమో దివిస్తాతు మతస్తే శరణం గతాః విదేహ్యుపశమం తస్య చాన్యాన్ జీవయితుం కురు లోకాం నం హ్యంత్యన్యథా హి సత్యం సత్యం బ్రువామహే ఇతి విజ్ఞాపితో దేవైర్వాసవాద్యైస్య ఆత్మభూః భృగు దక్షాదిభిర్బ్రహ్మ యయౌ దైత్యవరాశ్రయం తపంతం తపసా లోకాన్యథా బ్రపిహితం దివి విలక్ష్య విస్మితః ప్రాహ విహసన్ సృష్టికారకః. దేవతలిట్లు పలికిరి, ఓ బ్రహ్మ, గజాసురుని తపస్సుచే తపింపచేయబడుచున్న మేము మిక్కిలి దుఃఖమును పొంది ఉన్నాము. మేము స్వర్గములో నిలబడలేక నిన్ను శరణుజొచ్చినాము. ఓ బ్రహ్మ, దయచేసి వాని తపస్సును ఆపించి ఇతరులు జీవించినట్లు చేయము. లేనిచో లోకములు నశించట ముమ్మాటికి సత్యము. ఇంద్రాది దేవతలు భృగువు దక్షుడు మొదలగు వారు ఇట్లు విన్నవించగా స్వయంభూడగు బ్రహ్మ ఆ రాక్షస శ్రేష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అతడు తన తపస్సుచే లోకములను తప్పింపజేయుచుండెను. ఆకాశము మేఘములచే ఆచ్ఛాదించబడినదా అన్నట్లు ఉండెను. సృష్టికర్త వారిని చూచి విస్మితుడై నవ్వుతూ ఇట్లు పలికెను, బ్రహ్మోవాచ ఉత్తిష్టోత్తిష్ట దైత్యేంద్ర తపస్సిద్ధోసి మాహిషే ప్రాప్తోహం వరదస్తాత వరం వృణు యథేప్సితం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ రాక్షసరాజా, లెమ్ము లెమ్ము. ఓ మహిషపుత్ర, నీ తపస్సు సిద్ధించినది. ఓ కుమారా, నీకు వరమును ఇచ్చుట కొరకై వచ్చి ఇంటిని. నీకు నచ్చిన వరమును కోరుకొనుము. సనత్కుమారోవాచ ఉత్తాయోత్తాయ దైత్యేంద్ర ఈక్షమానో దృశా విభుం గిరా గద్గదయా ప్రీతో గృణద్దేవం స మాహిషః. సనత్కుమారుడిట్లు పలికెను, మహిషపుత్రుడగు ఆ రాక్షస వీరుడు మెల్లగా లేచి కన్నులతో ఆ దేవప్రభువును గాంచి సంతోషించి గద్గదమగు వాక్కుతో ఇట్లు స్తుతించెను. గజాసురోవాచ నమస్తే దేవదేవేశ యది దాస్యసి మే వరం అవధ్యోహం భవేయం వై స్త్రీ పుంసైః కామనిర్జితైః
మహాబలో మహావీర్యోజేయో దేవాదిభిః సదా సర్వేషాం లోకపాలానాం నిఖిలార్ధ సుభుగ్వి ఓ గజాసుడిట్లు పలికెను, ఓ దేవదేవా ఈశ్వరా నీకు నమస్కారము. నీవు నాకు వరమును ఇయ్యగోరుచున్నచో నేను కామ నిర్జితులైన స్త్రీ పురుషులచే వధింపబడకూడదు. ఓ విభు, నేను మహాబలవంతుడను, గొప్ప పరాక్రమము గలవాడను, ఏ కాలమునందైనను దేవాదులచే జయింప సఖ్యము కానివాడను, లోకపాలకులందరి యొక్క సమస్త సమృద్ధులను అనుభవించువాడను కావలెను. సనత్కుమారో వాచ ఏవం వృతః శతధృతిర్దానవేన సతేన వై ప్రాదాత్తపసా ప్రీతో వరం తస్య సుదుర్లభం ఏవం లబ్ధ వరో దైత్యో మహిషిశ్చ గజాసురః సుప్రసన్నమనాః సోధ స్వధామ ప్రత్యపద్యత న విజిత్య దిశః సర్వాలోకాంశ్చత్రీన్ మహాసురః దేవాసుర మనుష్యేంద్రాన్ గంధర్వ గరుడోరగాన్ ఇత్యాదీన్ నిఖిలాం జిత్వా వసమానీయ విశ్వజిత్ జహార లోకపాలానాం స్థానాని సహ తేజస దేవోద్యాన శ్రియా జుష్టుమధ్యాస్తే స్మ త్రివిష్టపం మహేంద్ర భవనం సాక్షాన్ నిర్మితం విశ్వకర్మణ తస్మిన్ మహేంద్రస్య గృహే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్ రేమేభివంద్యాం గ్రీయుగః సురాదిభిః ప్రతాపితైరూర్జిత చండశాసనః స ఇత్తం నిర్జిత కకువేక రాడ్విషయాన్ ప్రియాన్ యదోపజోషం భుంజానో నాతృప్యదజితేంద్రియః ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్చాస్త్రవర్తినః కాలే వ్యతీతే మహతి పాపబుద్ధిరభూత్తతః మహిషాసురపుత్రోऽసౌ సంచిక్లేశ ద్విజాన్వరాన్ తాపసాన్ నితరాం పృథ్వ్యాం దానవః సురమర్దనः సురాన్ నరాంశ్చ ప్రమథాన్ సర్వాన్ చిక్లేశ దుర్మతిః ధర్మాన్వితాన్ విశేషేణ పూర్వవైరమనుస్మరన్. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ రాక్షసుడు బ్రహ్మను ఈ విధముగా వరములను కోరగా వాని తపస్సుచే సంతోషించిన బ్రహ్మ మిక్కిలి దుర్లభమగు ఆ వరమును వానికి ఇచ్చెను. మహిషాసుర పుత్రుడగు ఆ గజాసురుడు ఈ తీరమున వరమును పొంది మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలవాడై తరువాత తన నివాసమును చేరుకొనెను. ఆ మహారాక్షసుడు సర్వదిక్కులను, మూడు లోకములను, దేవతలను, రాక్షసులను, మనుష్యులను, ఇంద్రుని, గంధర్వులను, గరుడుని, నాగులను, ఇతరులను, సర్వులను జయించి తన వశములోనికి తెచ్చుకొనెను. అతడు ఈ విధమున విశ్వమును జయించి లోకపాలకుల స్థానములను వారి తేజస్సులతో సహా అపహరించెను. నందనోద్యాన శోభతో కూడిన స్వర్గములో సాక్షాత్తుగా విశ్వకర్మచే నిర్మింపబడిన మహేంద్ర భవనములో అతడు నివసించెను. మహాబలశాలి, గొప్ప స్వాభిమానము గలవాడు, లోకములను జయించిన ఏకఛత్రాధిపతి, అతని ప్రతాపమును చవిచూచిన దేవతలు మొదలగు వారిచే నమస్కరింపబడే పాదములు గలవాడు, చండ శాసనుడు అగు ఆ గజాసురుడు ఆ మహేంద్ర భవనములో రవించెను. ఈ విధముగా దిక్కులను జయించి ఏకఛత్రాధిపతి యగు గజాసురుడు అభీష్టములకు ఇంద్రియ సుఖములను హద్దు లేకుండగా అనుభవించియు ఇంద్రియ జయము లేని వాడొకటచే తృప్తిని పొందలేకపోయెను. ఈ విధముగా ఐశ్వర్య మదమత్తుడు, శాస్త్రమును ఉల్లంఘించి ప్రవర్తించువాడు అగు ఆ రాక్షసునకు చాలా కాలము గడిచిన తరువాత పాపబుద్ధి కలిగెను. మహిషాసుర పుత్రుడు దేవపీడకుడు అగు రాక్షసుడు భూలోకములో బ్రాహ్మణ శ్రేష్ఠులను, ఋషులను అధికమగు కష్టములకు గురి చేసెను. ఆ దుర్బుద్ధియగు గజాసురుడు పూర్వమునందలి వైరమును స్మరించి దేవతలను, మానవులను మరియు సర్వప్రమధులను విశేషించి ధర్మానుయాయులను ఇనుముల పాలు చేసెను. ఏకస్మిన్ సమయే తాత దానవోసో మహాబలః ఆగచ్చద్రాజధానీం వై శంకరస్య గజాసురః సమాగతే సురేంద్రైః మహాన్ కలకలో మునే త్రాతేతి తత్రాసీదానంద వనవాసినాం మహిషాసుర పుత్రోసో యదా పూర్యాం సమాగతః ప్రమథాన్ సర్వాన్ నిజవీర్య మదోత్తతః తస్మిన్నవసరే దేవాః శక్రాద్యాస్తత్పరాజితాః శివస్య శరణం జగ్ముర్నత్వా తుష్టు ఉరాదరాత్ న్యవేదయన్ దానవస్య తస్య కాశ్యాం సమాగమం క్లేశాధిక్యాం తత్రత్యానాం తన్నాధానాం విశేషతః. ఓ కుమారా, ఒకప్పుడు మహాబలశాలియగు ఈ గజాసురుడు శంకరుని రాజధానికి వచ్చెను. ఓ ముని, ఆ రాక్షస వీరుడు రాగానే అచట ఆనందవనములో నివసించి జనులు రక్షించుడు అని పెద్ద కలకలమును చేసిరి. మహిషాసురుని పుత్రుడు ఈ రాక్షసుడు తనకు గల పరాక్రమముచే మిక్కిలి గర్వించిన వాడై ఈ నగరమునకు వచ్చిన సమయంలో ప్రమధులందరినీ హింసించెను. అదే సమయంలో వానిచే పరాజితులైన ఇంద్రుడు మొదలగు దేవతలు శివుని శరణు పొంది ఆయనకు నమస్కరించి శ్రద్ధతో స్తుతించిరి. ఆ రాక్షసుడు కాశీనగరమునకు వచ్చుట అచటనున్న వారికి, ప్రత్యేకించి శివుని నమ్ముకున్న వారికి అధికమగు క్లేశము కలిగుచుండుట అను విషయమును ఆయనకు విన్నవించిరి. దేవావూచుః దేవదేవ మహాదేవ తవ పూర్యాం
తవ పుర్యాం గతోసురః కష్టం దత్తే త్వజ్జనానాం తం జహిత్వం కృపానిధే యత్ర యత్ర ధరాయాం చ చరణం ప్రమినోతి హి అచలాం సచలాం తత్ర కరోతి నిజభారతః ఊరు వేగేన తరవః పతంతి శిఖరైః సహ యస్య యస్య దోర్దండఘాతేన చూర్ణాః స్యుః శిలోచ్చయాః యస్య మౌలిజ సంఘర్షాత్ ఘన వ్యోమత్యజంత్యపి నీలిమానం న చాద్యాపి జహ్యుస్తత్కేశ సంగజం యస్య నిశ్వాస సంభారైరుత్తరంగా మహాబ్దయః సజ్జోప్య మంద కల్లోలా భవంతి తిమిభిః సహ యోజనానాం సహస్రాణి నవయస్య సముచ్రయః తానానేవ హి స్తనోర్మాయా వినోస్య హి యన్నేత్రేయో పింగళిమా తథా తరళిమా పునః విద్యుతో నోహ్యతేద్యాపి సోయం స్మాయాతి సత్వరం యాం యాం దిశం సమభ్యేతి సోయం దుస్సహ దానవః అవధ్యోహం భవామీతి స్త్రీ పుంసైః కామనిర్జితైః ఇత్యేవం చేష్టితం తస్య దానవస్య నివేదితం రక్షస్వ భక్తాన్ దేవేశ కాశీ రక్షణ తత్పర. దేవతలు ఇట్లు పలికిరి, ఓ దేవదేవ మహాదేవ దయానిధి, నీ నగరమునకు వచ్చి ఈ రాక్షసుడు నీ భక్తులకు కష్టమును కలిగించుచున్నాడు, వీనిని నీవు సంహరించుము. మహాభారము గల వీడు భూమిపై ఎక్కడ కాలిడినను అచట భూమి కంపించును. వీడి పాదముల వేగమునకు వృక్షములు కొమ్మలతో సహా నేలగోలును. వీడు తన భుజస్కందములతో కొట్టి పర్వతములను చూర్ణము చేయును. వీని శిరస్సు యొక్క రాపిడికి మేఘములు కూడా ఆకాశమున వీడిపోవుచున్నవి. అవి వీని కేశముల సంగమము వలన కలిగిన నీలి వర్ణమును ఇంకనూ వీడకొన్నవి. వీని నిశ్వాస వాయువులచే నదులలో మరియు సముద్రములలో పెద్ద తరంగములు లేచి తిమింగలములతో సహా సర్వప్రాణులు గొప్ప కల్లోలమును పొందుతున్నవి. ఈ మాయావి యొక్క శరీరము 9,000 యోజనముల ఎత్తు మరియు అంతే నిడివి కలిగి ఉన్నది. వీని నేత్రములు పింగళ వర్ణము మరియు చంచలత విద్యుత్తునకు ఇంకనూ అబ్బలేదు. అట్టి రాక్షసుడు వేగముగా వచ్చుచున్నాడు. నేను కామ పరాజితులైన స్త్రీ పురుషులచే వధింపబడననే ధైర్యము గల ఈ దానవుడు ఏ స్థలములకు వెళ్ళినను వీరిని సహించుట అసంభవము. ఆ దానవుని చేష్టలను ఈ తీరున విన్నవించితివి. ఓ దేవేశ, కాశీనగరమును రక్షించుటలో తత్పరుడవగు నీవు భక్తులను రక్షించుము. సనత్కుమారో వాచ ఇది సంప్రార్థితో దేవైర్భక్త రక్షణ తత్పరః తత్రా జగామ సోరం తద్వధకామనయా హరః ఆగతం తం సమాలోక్య శంకరం భక్తవత్సలం త్రిశూలహస్తం గర్జంతం జగర్జస గజాసురః తతస్తయోర్మహానాసీత్ సమరో దారుణోద్భుతః నానాస్త్రశస్త్ర సంపాతైర్వీరారావం ప్రకుర్వతో గజాసురోతి తేజస్వి మహాబల పరాక్రమః వివ్యాధ గిరిశం బాణైస్తీక్ష్ణైర్దానవఘాతినం అద రుద్రో రౌద్రతనుః స్వసరైరతి దారుణైః తచ్చరాంశ్చిచ్ఛేదే తోర్ణమప్రాంతాస్తిలసో మునే తతో గజాసురః క్రుద్ధో అభ్యదావత్తం మహేశ్వరం ఖడ్గహస్తః ప్రగర్జోచ్చైర్హతోऽసీత్యద్య వై మయా త్రిశూలహేతిస్తమాయాంతం దైత్యపుంగవం విఘ్నాయ వధ్యమన్యేన శూలేనాభిజగానతం ప్రోతస్థేన త్రిశూలేన సచ దైత్యో గజాసురః చిత్రీకృతమివాత్మానం మన్యమానో జగౌహరం. సనత్కుమారిట్లు పలికెను. వారి ఇట్లు విన్నవించగా భక్తులను రక్షించుటలో తత్పరుడైన శివుడు వారిని వధించగోరి వెంటనే అచటకు వచ్చెను. భక్తవత్సలుడు త్రిశూలమును చేతియందు ధరించినవాడు అగు శంకరుడు గర్జిస్తూ అచటకు వచ్చుటను గాంచిన ఆ గజాసుడు కూడా గర్జించెను. అప్పుడు వారిద్దరూ వీరవచనములను పలుకుతూ అనేక శస్త్రాస్త్రములను ప్రయోగిస్తూ అద్భుతము భయంకరము యుద్ధమును చేసిరి. మహా తేజశాలి గొప్ప బలపరాక్రమములు గలవాడు అగు గజాసురుడు దానవ సంహారకుడు కైలాసవాసియగు శివుని వాడి బాణములతో కొట్టెను. ఓ మహర్షి, అప్పుడు భయంకరాకారుడు రుద్రుడు మిక్కిలి దారుణముగు తన బాణములతో ఆ బాణములను తనను చేరక మునిపే వాటిని శీఘ్రముగా ముక్కలుగా ఛేదించెను. అప్పుడు గజాసుడు కోపించి కత్తిని చేతబట్టి నీవీనాడు నా చేతిలో మరణించితివి అని బిగ్గరగా గర్జిస్తూ ఆ మహేశ్వరుని మీదకు ఉరికెను. అప్పుడు త్రిశూలధారియగు శివుడు తన మీదకు వచ్చుచున్న ఆ రాక్షసవీరుని గాంచి ఈతడు ఇతరులచే వధింపబడని తెలుసుకొని వానిని శూలముతో పొడిచెను. త్రిశూలముచే పొడవబడిన ఆ గజాసుడు తాను శూలముపై గొడుగు వలెనున్నట్లు భావించి శివుని మహిమను గానము చేసెను. గజాసురో వాచ దేవదేవ మహాదేవ తవ భక్తోస్మి సర్వదా జానే త్వాం త్రిదేవేశం త్రిశూలిన్ స్మరహారిణం తవ హస్తే మమవధో మహాశ్రేయస్కరో యతః అంధకారే మహేశానా త్రిపురాంతక సర్వగా కించిద్విజ్ఞప్తుమిచ్చామి తచ్చృణుష్వ కృపాకర సత్యం బ్రవీమి నాసత్యం మృత్యుంజయ విచారయ త్వమేకో జగతాం వంద్యో విశ్వస్యోపరి సంస్థితః
కాలేన సర్వైర్మర్తవ్యం శ్రేయసే మృత్యురీదృశః. గజాసురుడు ఇట్లు పలికెను, ఓ దేవదేవ మహాదేవ, నేను అన్ని విధములుగా నీ భక్తుడను. ఓ త్రిశూలధారి, త్రిమూర్తులకు శాసకుడు, మన్మథ సంహారి అగు నిన్ను నేను ఎరుంగుదును. ఓ అంధకాసుర సంహార మహేశ్వర, త్రిపుర నాశకర, సర్వవ్యాపి, నీ చేతిలో మృత్యువు గొప్ప శ్రేయస్సును కలిగించును. ఓ దయానిధి, నేను చిన్న విన్నపమును చేసేదను, దానిని వినుము. ఓ మృత్యుంజయ, నేను సత్యమును పలుకుచున్నాను, అసత్యమును పలుకను, నీవే ఆలోచించుము. సర్వలోకములకు వందనీయుడవు నీవే, నీవు జగత్తునకు అతీతుడవై ఉన్నావు. ఏదో ఒక సమయంలో అందరూ మరణించవలసిన వారే, కానీ ఇట్టి మృత్యువు మోక్షహేతువు అగును. సనత్కుమారో వాచ ఇత్యాకన్య వచస్తస్య శంకరః కరుణానిధిః ప్రహస్య ప్రత్యువాచేసో మాహిషేయం గజాసురం. సనత్కుమారిట్లు పలికెను, కరుణా సముద్రుడు పాలకుడు అగు శంకరుడు మహిషాసుర పుత్రుడగు గజాసురుని ఈ మాటలను విని నవ్వి ఇట్లు బదులిడెను. ఈశ్వరో వాచ మహాపరాక్రమ నిధే దానవోత్తమ సన్మతే గజాసుర ప్రసన్నోస్మి స్వానుకూలం వరం వృణు. ఈశ్వరుడిట్లు పలికెను, ఓ దానవ శ్రేష్ఠ, నీవు గొప్ప పరాక్రమ నిధివి, నీవు సద్బుద్ధి గలవాడవు. ఓ గజాసుర, నేను ప్రసన్నుడనైతిని, నీకు నచ్చిన వరమును కోరుకొనుము. సనత్కుమారో వాచ ఇత్యాకన్య మహేశస్య వచనం వరదస్య హి ప్రత్యువాచ ప్రసన్నాత్మ దానవేంద్రో గజాసురః. సనత్కుమారిట్లు పలికెను, వరములనిచ్చే మహేశ్వరుని ఈ మాటలను విని దానవశ్రేష్ఠుడగు గజాసురుడు ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను. గజాసురో వాచ యది ప్రసన్నో దిగ్వాసస్తథా నిత్యం వసానమే ఇమాం కృత్తిం మహేశాన త్వత్త్రిశూలాగ్ని పావితాం స్వప్రమాణాం సుఖస్పర్శాం రణాంగణ పణీకృతాం దర్శనీయా మహాదివ్యాం సర్వదైవ సుఖావహాం ఇష్టగంధి సదైవాస్తు సదైవాస్త్వతి కోమలా సదైవ నిర్మలా చాస్తు సదైవాస్త్వతి మండనం మహాతపో నలజ్వాలాం ప్రాప్యాపి శుచిరం విభో న దగ్ధా కృత్తిరేషామే పుణ్యగంధ నిధిస్తతః యది పుణ్యవతీ నైష మమ కృత్తిర్దిగంబరా తదా త్వదంగ సంగోస్యాః కథం జాతో రణాంగనే అన్యం చ మే వరం దేహి యది తుష్టోసి శంకర నామాస్తు కృత్తి వాసాస్తే ప్రారభ్యాద్యతనం దినం. గజాసురుడిట్లు పలికెను, ఓ దిగంబర మహేశ్వర, నీవు ప్రసన్నుడవైనచో నీ త్రిశూలము యొక్క అగ్నిచే పావనమైన ఈ నా శరీర చర్మమును నిత్యము ధరించుము. ఇది నీ శరీర పరిమాణమునకు తగినట్లున్నది. యుద్ధభూమిలో పణముగా పెట్టబడిన ఈ సుందరమగు చర్మము సుఖమగు స్పర్శగలది. మహాదివ్యమగు ఈ చర్మము సర్వకాలములందు సుఖమును ఇయ్యగలదు. ఇది సర్వదా అభీష్టమగు గంధమును కలిగియుండుగాక. ఇది సర్వదా మిక్కిలి కోమలముగా నుండుగాక. ఇది సర్వదా నిర్మలముగా నుండి నీకు సర్వకాలములలో అలంకారమగుగాక. ఓ విభు, ఈ నా చర్మము గొప్ప తపస్సు నుండి పుట్టిన అగ్నిజ్వాలలో చిరకాలము ఉండియు దగ్ధము కాలేదు, కావున ఇది పుణ్యగంధము యొక్క నిధి. ఓ దిగంబర, ఈ నా చర్మము పుణ్యము కలది కానిచో దీనికి యుద్ధభూమిలో నీ శరీరముతోడి సంపర్కము ఎట్లు కలిగినది? ఓ శంకర, నీవు సంతోషించినచో నాకు మరి ఒక వరము నిమ్ము. ఈనాటి నుండి నీకు కృత్తివాససుడు అను పేరు కలుగుగాక. సనత్కుమారో వాచ శ్రుత్వేతి స వచస్తస్య శంకరో భక్తవత్సలః తదేత్యువాచ సుప్రీతో మహిషాసురజం తం పునః ప్రోవాచ ప్రీతాత్మా దానవం తం గజాసురం భక్తప్రియో మహేశానో భక్తి నిర్మల మానసం. సనత్కుమారిట్లు పలికెను, భక్తవత్సలుడుగు ఆ శంకరుడు మహిషాసుర పుత్రుడగు వాని ఈ మాటలను విని మిక్కిలి సంతోషించి వానితో అటులనే అగుగాక అని పలికెను. భక్తప్రియుడగు మహేశ్వరుడు సంతసించిన మనస్సు గలవాడై భక్తిచే నిర్మలమైన మనస్సు గల గజాసునితో ఇట్లనెను. ఈశ్వరో వాచ ఇదం పుణ్యం శరీరం తే క్షేత్రేస్మిన్ ముక్తి సాధనే మమ లింగం భవత్వత్ర సర్వేషాం ముక్తిదాయకం కృత్తివాసేశ్వరం నామ మహాపాతక నాశనం సర్వేషామేవ లింగానాం శిరోభూతం విముక్తిదం కథయిత్వేతి తత్కృతిం పరిగృహ్య చ గజాసురస్య మహతీం ప్రావృణోబ్ది దిగంబరః మహామహోత్సవో జాతస్తస్మిన్నహ్ని మునీశ్వర హర్షమాపుర్జనాః సర్వే కాశిస్తాః ప్రమదాస్తదా హరిబ్రహ్మాదయోదేవా హర్ష నిర్భరమానసాః తుష్టువుస్తం మహేశానం నత్వా సాంజలయస్తతః హతే తస్మిన్ దానవేశే మాహిషేహి గజాసురే స్వస్థానం భేజిరే దేవ జగత్స్వాస్థ్యమవాపచ ఇత్యుక్తం చరితం శంభోర్భక్త వాత్సల్య సూచకం స్వర్గ్యం యశస్య మాయుష్యం ధనధాన్య ప్రవర్ధనం య ఇదం శృణుయాత్ ప్రీత్య శ్రావయేద్వా శుచివ్రతః స భుక్త్వా చ మహాసౌఖ్యం లభేతాంతే వరం సుఖం. ఈశ్వరుడిట్లు పలికెను,
ముక్తి సాధనమగు ఈ క్షేత్రమునందు ఈ నీ పుణ్య శరీరము సరులకు ముక్తినిచ్చే నా లింగము అగుగాక. కృత్తి వాసేశ్వరుడు అను పేరుగల ఈ లింగము శ్రేష్టమైనది కాగలదు. ఇది మహాపాపములను పోగొట్టి మోక్షమునియగలదు. దిగంబరుడగు ఆ దేవదేవుడు ఇట్లు పలికి ఆ గజాసుని గొప్ప చర్మమును స్వీకరించి ధరించెను. ఓ మహర్షి, ఆనాడు గొప్ప ఉత్సవము జరిగెను. కాశీనగర వాసులు అందరూ మరియు ప్రమధులు ఆనందమును పొందిరి. అప్పుడు విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు ఆనందముతో నిండిన మనస్సు కలవారై చేతులను జోడించి నమస్కరించి ఆ మహేశ్వరుని స్తుతించిరి. మహిషాసుర పుత్రుడు రాక్షస శ్రేష్ఠుడు ఆ గజాసుడు సంహరింపబడిన తరువాత దేవతలు తమ తమ స్థానములకు చేరుకొనిరి. జగత్తు స్వస్థతను పొందెను. శంభుని భక్తవాత్సల్యమును సూచించినది, స్వర్గమును యశస్సును ఆయుర్దాయమును ఇచ్చునది, ధనధాన్యములను వర్ధిల్లజేయనది అగు ఈ చరితమును చెప్పి ఇంటిని. ఎవడైతే పవిత్రమగు వ్రతనిష్ట గలవాడై దీనిని వినునో లేక వినిపించునో అట్టివాడు ఇచ్చిన మహాసౌఖ్యమును అనుభవించి మరణించిన తరువాత మోక్షమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే గజాసుర వధో నామ సప్తపంచాశత్తమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత ఎందలి యుద్ధఖండలో గజాసుర వధ అనే 77వ అధ్యాయము ముగిసినది.